పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ పత్రిజీ ఆశయమే ఊపిరిగా, పత్రిజీ మాటలే వేదంగా, పత్రిజీ బాటయే ఆదర్శంగా, పత్రిజీకి నివేదన చేస్తూ జీవితాన్ని అంకితం చేసిన సంస్థ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్. హైదరాబాద్ జంట నగరాల్లో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్న ఈ సంస్థలో 10 మంది సభ్యులున్నారు. ధ్యాన భాగ్యనగరం ఆధ్వర్యంలో అనేక ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన చలో చార్మినార్ పేరుతో ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేలాది మందితో మెగా శాకాహార ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. చలో చార్మినారు రావాలి కదలి మీరు చలో చార్మినార్ ర్యాలీకి సంబంధించిన ప్రాధాన్యాన్ని తెలియజేయడం కోసం 3 రోజుల పాటు 30 ప్రాంతాలలో ఉన్న 30 ధ్యాన కేంద్రాలలో 3 గంటల పాటు ధ్యానం చేయించారు. దీంతో పాటు 108 రోజుల పాటు శాకాహార ర్యాలీ మరియు 108 రోజులు 72 గంటల అఖండ ధ్యానం హైదరాబాద్లో ఉన్న 36 ధ్యాన కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. పత్రిజీ గారి సలహా మేరకు పిరమిడ్లలో శక్తిని పునరుత్తేజింపజేయడానికి 108 పిరమిడ్లలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాలలో ప్రతి ఏటా స్త్రీ శక్తిని తెలియజేసే ధ్యాన కార్యక్రమాలు మరియు గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేసవి కాలంలో ప్రతి ఏటా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి వారం 5,000 మందికి 60,000 లీటర్ల వాటర్, 200 కిలోల మజ్జిగ అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పత్రిజీ సూచించిన 18 ఆదేశిక సూత్రాలను అనుసరించి డబ్బుతో లావాదేవీలు లేవనే సూత్రాన్ని తీసుకుని ఎవరి దగ్గర ఎలాంటి విరాళాలను వసూలు చేయకుండా ఉచితంగా ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024వ సంవత్సరం జూన్ 15 నుంచి 21 వరకు పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 7 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అద్భుత కార్యక్రమంలో మొదటి రోజు శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు దీప ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అలాగే జనవరి 2024 నుండి నవంబర్ 11, 2024 వరకు పౌర్ణమి, అమావాస్య వేళల్లో 24 గంటల అఖండ ధ్యానం వివిధ ప్రదేశాలలో, కేంద్రాలలో నిర్వహించారు. ఈ 24 గంటల అఖండ ధ్యానాలు 21 సార్లు వివిధ ప్రదేశాల్లో నిర్వహించగా 22వ సారి కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో నిర్వహించారు. పత్రిజీ జయంతి స్ఫూర్తిగా, అలాగే మహేశ్వర మహాపిరమిడ్ ప్రారంభ స్ఫూర్తిగా ఇక్కడ ఈ అఖండ ధ్యానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పిరమిడ్ తాను ఆవిర్భవించిన రోజున అఖండ ధ్యానం జరుపుకుంటే, అలా భూమిపై ఉన్న ప్రతి పిరమిడ్లలో అఖండ ధ్యానాలు జరిగితే, అలా భూమిపై ఉన్న ప్రతి పిరమిడ్లోనూ ప్రతిరోజు అఖండ ధ్యానం జరుగుతుందన్న గొప్ప లక్ష్యంతో ఈ అఖండ ధ్యానాన్ని నిర్వహించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓ అద్భుతమైన విజన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితో పాటు ధ్యానరత్న నందప్రసాద్ గారి 3వ అమృతోత్సవాన్ని కూడా ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో కొంతమంది దాతల సహకారంతో మహేశ్వర మహాపిరమిడ్లో ఉచిత వసతి సదుపాయం కోసం ఈ ఏడాది 70 బంకర్ బెడ్స్ కర్తాల్కు పంపించడం జరిగింది. ఇంత అద్భుతమైన పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మరియు నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి.